జనవరి 3 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను వినండి. నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం. దేవుని వాగ్దానాలు ఏ ఒక్కరి కోసమో ఇవ్వబడలేదు. అవి పరిశుద్ధులందరికీ చెందుతాయి. అలాగైతే సహోదరుడా, సహోదరి, నీవు విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాలపైన ఆనుకున్నప్పుడు, ఆ వాగ్దానాల్లో విశ్రాంతి తీసుకున్నప్పుడు అవి నీవే. యాకోబు అలసి సొలసి ఆ స్థలంలో ఒక రాతిని తలగడగా చేసుకుని దానిపై తలవాల్చుకుని విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ స్థలమంతా ప్రభువు తనకే స్వంతం చెయ్యాలని అనుకున్న విషయం తనకు ముందుగా తెలియచేయబడలేదు. కాని అది సత్యమే. యాకోబు తన కలలో అద్భుతమైన నిచ్చెనను చూశాడు. విశ్వాసులందరి విషయంలో భూమి ఆకాశంతో కలుస్తుందనటానికి అది స్పష్టమైన నిదర్శనం. ఆ నిచ్చెన భూమిపై ఎక్కడ నిలబడిందో ఆ స్థలాన్ని పొందుకోవటానికి యాకోబు అర్హుడే. అలా కాకపోతే ఆ నిచ్చెని మీదుగా తను ఆకాశానికి ఎక్కిపోలేడు కదా. దేవుని వాగ్దానములన్నీ క్రీస్తు యేసునందు అవును అన్నట్టునూ ఆమెన్ అన్నట్టునూ ఉన్నాయి. ఆ ప్రభువు మనవాడే. ఆయనిచ్చే ప్రతి వాగ్దానం మనదే. ఆ వాగ్దానాలపై తలవాల్చుకుని ఆ వాగ్దానాల్లో విశ్వాసంతో విశ్రాంతి తీసుకుంటే మనం వాటిని అనుభవిస్తాం. నీవు అలసిపోయి ఉన్నావా? ప్రభువు దగ్గరికి రా. ఆయన వాగ్దానాలపై ఆనుకుని విశ్రాంతి తీసుకో. శాంతి సమాధానాలతో వాటిమీద పడుకో. వాటినే నీ కలలుగా చేసుకో. యేసుక్రీస్తే నీకు నిచ్చెన. దేవదూతలు ఆ నిచ్చెని మీదుగా పైనుండి క్రిందకు, క్రింద నుండి పైకి సంచరించటం గమనించు. నీ ఆత్మకు దేవునితో సహవాసం ఉన్నదనటానికి అదే గుర్తు. ఆ వాగ్దానాలు నీకేనని నమ్ము. ప్రతి వాగ్దానాన్ని ప్రభువు నిన్నే దృష్టిలో ఉంచుకుని చెప్పినట్లుగా నమ్ము.